ఏం న్యాయము లేదు. మా బాలకృష్ణ పరమ వేస్ట్ సార్. అడక తినేకి సినిమా డైలాగులు పనికి వస్తాడు అంతే. రియల్ జీవితంలో మాత్రము ఉప్పరత కూడా తరంగాడు. చాలా కరివేపాకు తీసేసినట్టే వాడు. బాగా చెప్తాను, మీరంతా పెద్దోళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. కరెక్ట్ చెప్తాను అమ్మా. అమ్మ తల్లి, నేను ఉండేది ఉన్నట్టుగానే మాట్లాడతాను. అమ్మ తల్లి కరెక్ట్ గా చెప్తున్నాను. కాదనుకోని నేను మిమ్మల్ని ఏదో సహాయం చేస్తారని గెలిపించుకున్నామా. ఏం సాయం చేస్తాను నువ్వు? ఏమన్నా అడుగుతానవా నువ్వు? ఏమయ్యా ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడినారు కదా, ఆ రోజు మీరంతా లేకపోతే నేను పోయి నువ్వు సీట్లో కూర్చోలేము. మేమంతా లేదే, నువ్వు ఊరికే పోయి కూర్చున్నావాడా? కూర్చోలేదు. ఎందుకు ఈ రోజు మాకు సహాయం చేయలేదు నువ్వు? ఆ రోజు నువ్వు ఈ రోజు సినిమాలు తీసుకున్నట్టు ఆ రోజు కూడా సినిమాలు తీసుకుని ఉండొచ్చు కదా. నువ్వు సినిమా డైలాగులు కలు వస్తావు నువ్వు. ఆ రోజు ఉండొచ్చు కదా నువ్వు. అట్లేను పూర్తి అన్యాయం జరుగుతాను సార్. మాకు ఏమీ న్యాయం లేదు. ఏమంటారు సార్? ఏమి అనరు. ఎవరు డబ్బుతో వాళ్ళకి సాయం చేస్తారు. మా ఇంట్లో పేద సాధోళ్ళు ఇప్పట్లో పనికి రారు. ఓట్లు గుద్దినప్పుడు పనికి వస్తారా? ఎవరన్నా మా ఇంటి ముందు టీడీపీ వాళ్ళు రావాలా? ఆ రోజు దాకా నేను మాట్లాడను సార్. ఎంత మా కడుపులో బాధ ఉందో, ఎంత మాకు నేర్పించి మాకు ఇంత ముందు అభిమానం అనేది ఉంటే ఓటు వేసినాం సార్. ఆ పక్క 10 రూపాయలు చేస్తుంటే ఆ పక్క వేసినాం. అది గేసినాము, గెలిపించుకున్నాం. బాగా నేర్పించేసినారు కదా. ఆ పక్క మా నాయన పెట్టినారు, ఈ పక్క అల్లుని పెట్టినారు. అయినా కూడా తల్లి ఇప్పుడు వాళ్ళతో ఇంకా నిరోధం చేసుకున్నాను. వాళ్ళకంటే ఎక్కువ ఏముంది మాకే? చెప్పండి. నువ్వు ఏడ హైదరాబాద్ లో సినిమా తీసుకుంటాంటే మాకేం పని? ఎరుపుకు నా కొడుకు మాకేం పని? అవకాశం రావాలని ఎదురు చూస్తాను. ఇట్లా ఇంకా అవకాశం వచ్చిందంటే స్టేజ్ లో కూడా ఇదే మాట్లాడతాను సార్. మాట్లాడతాను సార్. ఎందుకు భయం మాకు? ఏమి ఆ రోజు సహాయం చేస్తాడని గెలిపించుకున్నావు. నువ్వు అన్యాయం చేస్తావు. ఏం నీ ములాజు మాకాడ? నువ్వు సినిమా డైలాగులకే పనికి వస్తావు. ఏంటికి పనికి రావు నువ్వు. నాకు 2 కొడుకులు సార్.